బ్రేకింగ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ను ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్ రంగాల్లో కీలక కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో రాష్ట్ర ఐటీ, విద్య, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ దక్షిణ కొరియాలో పర్యటిస్తున్నారు. రాష్ట్రానికి భారీ పెట్టుబడులను ఆకర్షించే క్రమంలో భాగంగా సియోల్లో ఆయన పలు ప్రతిష్టాత్మక కంపెనీల ఉన్నత స్థాయి ప్రతినిధులతో సమావేశమవుతున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆటోమోటివ్ దిగ్గజం హ్యుందాయ్ మొబీస్, సెమీకండక్టర్ సంస్థ అపాక్ట్ ప్రతినిధులతో ఆయన జరిపిన చర్చలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ ఆటోమోటివ్ విభాగాల తయారీ సంస్థ హ్యుందాయ్ మొబీస్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ఎంగ్బిన్ కిమ్ ఇతర ఉన్నతాధికారులతో మంత్రి లోకేష్ సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్ ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగాలలో వేగంగా అభివృద్ధి చెందుతోందని, ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని ఆయన కోరారు. ఇక రాష్ట్రంలో ఈవీ సెమీ కండక్టర్స్ హబ్ ఏర్పాటుకు ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా లోకేష్ పలు కీలక ప్రతిపాదనలను హ్యుందాయ్ మొబీస్ ముందుంచారు. తిరుపతి లేదా అనంతపురం సమీపంలో ఈవీ కాంపోనెంట్స్, బ్యాటరీ సిస్టమ్స్ తయారీ కేంద్రాన్ని నెలకొల్పాలి. ఇక విశాఖపట్నంలో హ్యుందాయ్ మొబీస్ R&D ఇంజనీరింగ్ విభాగాన్ని ఏర్పాటు చేయాలి. అటానమస్ డ్రైవింగ్, స్మార్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ వంటి భవిష్యత్ టెక్నాలజీలపై ఐఐటి తిరుపతి భాగస్వామ్యంతో ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేయాలి. ఇక అనంతపురాన్ని పూర్తి స్థాయి ఆటోమొబైల్ హబ్గా మార్చేందుకు టైర్ 1 సరఫరాదారుల సమావేశం నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో భాగస్వామ్యం కావాలి అని కోరారు. ఇక భారత్లో హ్యుందాయ్ మొబీస్ విస్తరణ ప్రణాళికలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందని లోకేష్ హామీ ఇచ్చారు. దీనిపై స్పందించిన ఎంగ్బిన్ కిమ్ తమ సంస్థ ఇప్పటికే చెన్నై, అనంతపురంలో కీలక విడిభాగాలను తయారు చేస్తోందని తెలిపారు. ముఖ్యంగా అనంతపురం ప్లాంట్ నుంచి కియా ఇండియాకు ఎయిర్ బ్యాగ్లు, ఎన్ఫోటైన్మెంట్ సిస్టమ్స్ వంటివి సరఫరా చేస్తున్నట్లు వివరించారు. ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలను తమ సంస్థ ఉన్నత స్థాయి బృందంతో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. మరో కీలక సమావేశంలో సెమీ కండక్టర్ అసెంబ్లింగ్, ప్యాకేజింగ్, టెస్టింగ్ రంగాల్లో పేరొందిన అపాక్ట్ కంపెనీ సీఈఓ సియాంగ్ డాంగ్ లీతో మంత్రి లోకేష్ భేటీ అయ్యారు. ఏఎస్ఐపి టెక్నాలజీస్తో కలిసి విశాఖపట్నంలో ఓఎస్ఐటి యూనిట్ ఏర్పాటుకు ఇండియా సెమీ కండక్టర్ మిషన్ కింద ఆగస్టు 12, 2025న అనుమతులు లభించాయని సియాంగ్ డాంగ్లీ వెల్లడించారు. 468 కోట్ల పెట్టుబడితో సంవత్సరానికి 96 మిలియన్ల పరికరాలను తయారు చేసే సామర్థ్యంతో ఈ యూనిట్ ఏర్పాటు కానుందని ఆయన తెలిపారు. విశాఖ యూనిట్ నిర్మాణం త్వరలోనే ప్రారంభమవుతుందని స్పష్టం చేశారు. ఈ జాయింట్ వెంచర్ ఆంధ్రప్రదేశ్కు లభించిన ఒక ప్రతిష్టాత్మక సెమీ కండక్టర్ విజయమని ఆయన అభివర్ణించారు. ఇంకా మంత్రి లోకేష్ కొరియా టూర్ కి సంబంధించి ఉన్న మరిన్ని అప్డేట్స్ ని మా కరెస్పాండెంట్ రామకృష్ణ ఫోన్ లో అందిస్తారు. రామకృష్ణ. లహరి, ఆంధ్రప్రదేశ్ ను ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్, సెమీ కండక్టర్ రంగాల్లో దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో మంత్రి నారా లోకేష్ దక్షిణ కొరియాలో పర్యటిస్తా ఉన్నారు. రాష్ట్రానికి భారీ పెట్టుబడులను తీసుకురావడం, కొత్త పరిశ్రమలను ఆకర్షించడం, యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు కల్పించడమే ఈ పర్యటన ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తా ఉంది. ఈ క్రమంలో సియోల్లో ప్రపంచ ప్రఖ్యాత ఆటోమొబైల్, సెమీ కండక్టర్ కంపెనీల ప్రజలతోటి మంత్రి వరుస సమావేశాలు నిర్వహిస్తా ఉన్నారు. ఈ పర్యటనలో భాగంగా ప్రముఖ ఆటోమోటివ్ విడిభాగాల తయారీ సంస్థ హ్యుందాయ్ మొబీస్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ఎంగ్బిన్ కిమ్ తోటి పాటు ఆ సంస్థ ఉన్నతాధికారులతోటి లోకేష్ సమావేశమయ్యారు.
ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమలకు అనుకూలమైనటువంటి వాతావరణం, మెరుగైనటువంటి మౌలిక సదుపాయాలు, వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి ఎలక్ట్రానిక్స్ రంగం గురించి వారికి మంత్రి వివరించారు. ముఖ్యంగా రాష్ట్రాన్ని ఈవీ, సెమీ కండక్టర్ రంగాల్లో కీలక హబ్గా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పడం జరిగింది. హ్యుందాయ్ మొబీస్ ప్రతినిధుల ముందు మంత్రి లోకేష్ పలు కీలక ప్రతిపాదనలు కూడా చేయడం జరిగింది. తిరుపతి అలాగే లేదంటే అనంతపురం సమీపంలో ఎలక్ట్రానిక్ వాహనాల విడిభాగాలు, బ్యాటరీ సిస్టమ్స్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే విశాఖపట్నంలో హ్యుందాయ్ మొబీస్ R&D ఇంజనీరింగ్ సెంటర్ ఏర్పాటు చేయాలని కూడా సూచించారు. భవిష్యత్తు సాంకేతికతలైన అటానమస్ డ్రైవింగ్, స్మార్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ రంగాల్లో ఐఐటి తిరుపతితో కలిసి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేయాలని ఒక ప్రతిపాదన అయితే ముందుకు తీసుకొచ్చారు. అనంతపురాన్ని పూర్తి స్థాయిలో ఆటోమొబైల్ హబ్ గా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని టైర్ 1 సరఫరాదారుల సమావేశం కూడా నిర్వహించాలని ఆయన కోరటం జరిగింది. భారత్లో తమ విస్తరణ ప్రణాళికలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని మంత్రి లోకేష్ కూడా హామీ ఇచ్చారు. దీని మీద స్పందించినటువంటి హ్యుందాయ్ మొబీస్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ యంగ్బిన్ కిమ్ తమ సంస్థ ఇప్పటికే చెన్నై, అనంతపురంలో తయారీ యూనిట్లను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనంతపురం ప్లాంట్ నుంచి కియా ఇండియాకు అవసరమైనటువంటి ఎయిర్ బ్యాగ్లు, ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్స్ వంటి కీలక విడిభాగాలను సరఫరా చేస్తున్నామని చెప్పారు. ఏపీ ప్రభుత్వం చేసినటువంటి ప్రతిపాదనలను సంస్థ ఉన్నత స్థాయిలో పరిశీలించి త్వరలో నిర్ణయం తీసుకుంటామని కూడా ఒక హామీ అయితే ఇవ్వడం జరిగింది. మరో కీలక సమావేశంలో సెమీ కండక్టర్ అసెంబ్లింగ్ ప్యాకేజీ టెస్టింగ్ రంగంలో ప్రముఖ సంస్థ అయినటువంటి అపాక్ట్ CEO సియాంగ్ డాంగ్ లీతో కూడా మంత్రి లోకేష్ సమావేశమయ్యారు. విశాఖపట్నంలో ASIP టెక్నాలజీస్ తో కలిసి OSAT యూనిట్ ఏర్పాటు చేసేందుకు ఇండియా సెమీ కండక్టర్ మిషన్ కింద ఇప్పటికే అనుమతులు లభించాయని కంపెనీ ప్రతినిధులు వివరించడం జరిగింది. 468 కోట్ల పెట్టుబడితోటి సంవత్సరానికి 96 మిలియన్ సెమీ కండక్టర్ పరికరాలు తయారు చేసే సామర్థ్యంతో ఈ యూనిట్ ఏర్పాటు కాబోతుందని కూడా తెలిపారు. త్వరలోనే నిర్మాణ పనులు ప్రారంభమవుతాయని కూడా వెల్లడించారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ అపాక్ట్ సంస్థ ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడి పెట్టడం రాష్ట్రానికి గర్వకారణమని, OSAT పరిశ్రమలకు అవసరమైనటువంటి నైపుణ్యాల మీద యువతకు శిక్షణ ఇవ్వడానికి APSSDCతో కలిసి పనిచేయాలని కూడా సంస్థను కోరినట్లు చెప్పారు. అలాగే హనా మైక్రాన్ వంటి అంతర్జాతీయ సెమీ కండక్టర్ సంస్థలు కూడా ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టేలా సహకరించాలని కూడా విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు. దీని మీద సానుకూలంగా అపాక్ట్ CEO రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి సానుకూలంగా స్పందించినట్లుగా కూడా లోకేష్ తెలియజేశారు. మొత్తంగా నారా లోకేష్ దక్షిణ కొరియా పర్యటన ద్వారా ఆటోమొబైల్ అలాగే ఎలక్ట్రానిక్స్, సెమీ కండక్టర్ రంగాల్లో ప్రపంచ స్థాయి సంస్థలను ఆంధ్రప్రదేశ్ కు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు. ఈ పెట్టుబడులు గనక పూర్తి స్థాయిలో కార్యరూపం గనక దాలిస్తే రాష్ట్రంలో భారీ పరిశ్రమలు నెలకొల్పేందుకు అలాగే వేలాది మందికి ఉపాధి అవకాశాలు లభించేందుకు అవకాశం అయితే ఏర్పడబోతా ఉంది. లహరి. రైట్ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.